లితాస్ ప్యాషన్ వరల్డ్‌కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈరోజు మనకి 3 రకాల హార్వెస్ట్‌లు ఉన్నాయండి. 2 వెజిటబుల్స్, ఒకటైతే ఫ్రూటు. అవన్నీ చేసుకుందాం. రండి. ఫ్రెండ్స్, ఇగోండి టమాటాలు పండిపోయినాయి. ఒక 4 అయితే పండినాయండి. ఇవి వర్షానికి పడిపోతాయని కోసేస్తున్నాను. పట్టుకోగానే వచ్చేసిందండి. ఇగోండి పొడుగ్గా ఉన్నాయి ఈ టొమాటోస్. ఇది పడిమొలిచిన మొక్కండి. ఇగోండి 4 వచ్చాయి. ఇంకా చాలా ఉన్నాయి దీనికి చూడండి. ఇగోండి ఈ టొమాటోలన్నీ కోస్తే కానీ మళ్ళీ కొత్త పూత రాదండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది పూత. పదండి అటు వెళ్దాం. ఇవి కూడా టొమాటోస్ అండి. వీటికి పండ్లు పండి కోసేసిన దాకా మళ్ళీ పూత రాలేదండి. కోసేసిన తర్వాత మళ్ళీ పూత వచ్చింది. తర్వాత కాయలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. పండ్లు కోసేదాకా పూత రాలేదు. అదండి. అందిన వరకు నేను కోస్తాను, తర్వాత వేరే వాళ్ళ చేత కోపిస్తానండి. చూడండి. బాగా పొడవుగా ఉంటాయండి ఇవి. చూడండి ఎంత పొడుగుందో. ఎందుకనో అంత బాగా రాలేదండి ఈసారి మునక్కాయలు. కింద సగటికి ఎండిపోవడం అలా అయింది. ఇది అందేటట్లేదే. ఇక్కడ ఒక కర్ర ఉండాలి పైన ఉన్నట్టు, పై మిద్ది మీద. ఈ బుడ్డికాయ కూడా వచ్చేసింది, కోసేస్తా. ఇంకా అవన్నీ కింద పోయి కోయాల్సిందేనా? ఇక్కడికి అందుతాయా? ఉన్నాయి, 3 ఉన్నాయి దీనికి. ఇంకా మీరు పోయండి, ఆపేసి కోసేయండి, అయిపోద్ది. అందరికి తలా 2 ఇచ్చేద్దాం. అమ్మ పైకి వచ్చారండి. డ్రాగన్ ఫ్రూట్స్ కోస్తుంటే చూద్దామని వచ్చారు. రండి కోసుకుందాం ఇప్పుడు. బుట్ట ఏం తేలేదే, ఉండి తెస్తా. దామా ఇటు పట్టుకో, ఇది దాంట్లో వేస్తా. ఇగోండి డ్రాగన్ ఫ్రూట్స్. కత్తిరి తేలేదే, కింద తెగిపోతుంది. కత్తిరి ఎత్తుకొని వస్తా ఉండు. సిజర్స్ లేకుండా తిప్పినప్పుడు ఇట్లా కొంచెం కాయ దీనికి మిగిలిపోయి దానికి హోల్ ఏర్పడుతుందండి. అందుకని సిజర్స్ తెచ్చాను. అబ్బా గుచ్చుకుంటున్నాయి. కట్ చేసి కోస్తా ఇప్పుడు. భలే గట్టిగా ఉందండి. ఇప్పుడు కూడా కొంచెం పోయింది మళ్ళా. లేదు, మెల్లి తిప్పితే కింద పోతుంది.
వేరేది తేవాల్సింది సిజర్స్. ఈ సిజర్స్ పని చేయట్లా, బాగాలేదు, వద్దులే. ఇదిగోండి 3 వచ్చాయి కదా, ఇంకా ఉన్నాయండి, ఈ 2 ఉన్నాయి ఇందులో. ఈ సిజర్స్ పని చేయట్లా, అందుకని ఈసారికి ఇట్లాగే తిప్పేస్తున్నాను మళ్ళీ పోలేక. ఇదమ్మా, జాగ్రత్తగా వస్తే కాయ పోకుండా వస్తుంది. ఇవి తుంచి మళ్ళీ వీటిలోనే వేస్తాను నేను, ఎరువైపోతాయని. పట్టలేదండి, అమ్మ పట్టుకో ఉన్నారు. ఇంకొకటి ఉంది, అటు వచ్చేదా, అటు వస్తా. అన్నీ ఈ చెట్టుయేనండి కాయలు, 3 చెట్లు ఉన్నాయి మాకు. ఈసారి అన్ని ఈ చెట్టుకే వచ్చాయి. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ చెట్టుకి, వేరే చెట్లకి వస్తాయండి. బాగా పిందెలు చాలా ఉన్నాయి వాటికి. చూడండి కాయ బాగుంది. మొత్తం ఎన్ని వచ్చాయంటే 7 వచ్చినాయండి. పోదా 7 కాయలు. తీసుకెళ్దాం కిందకి. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. మళ్ళీ ఈ చెట్టుకైతే ఇప్పుడు అంత పిందె ఉందండి, చూడండి ఎంత పిందె ఉందో. పిందెలు బోల్డ్ అని ఉన్నాయి దీనికి. నెక్స్ట్ టైం ఈ చెట్టు హార్వెస్ట్కి వస్తుందండి, అప్పుడు మళ్ళీ చూపిస్తా మీకు ఎన్ని కాయలు ఉన్నాయో. ఈసారి అయితే ఒక 20 దాకా రావచ్చు. అదండి వీటి సంగతి. పదండి కిందకి వెళ్దాం, ఇంకా మునక్కాయలు కోసుకో. ఫ్రెండ్స్, ఈరోజు మన హార్వెస్ట్ చూడండి ఏమొచ్చాయో. ఈరోజు 3 రకాలు కోసాం కదా. ఇగోండి డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి, 3, 4, 5, 6, 7 వచ్చాయండి ఈసారి డ్రాగన్ ఫ్రూట్స్. అవి చూపించు. తర్వాత ఇగోండి ఇన్ని మునక్కాయలు వచ్చాయి. చూడండి ఎంత పొడవుగా ఉన్నాయి మునక్కాయలు. చూడండి ఒక్కొక్కటి ఎంత పొడుగుందో. ఇంత పొడుగుంది నా చెయ్యి, ఎంత పొడుగు ఒక్కొక్కటి. తర్వాత ఈ 3 కాదండి 4 టమాటోస్ వచ్చాయి. ఇవ్వండి, అదండి ఈరోజు మనం కోసిన హార్వెస్ట్. ఇవే బాగున్నాయి కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.